తీరానికి సమీపంలో అల్పపీడనం, ఆకాశం మేఘావృతం. మీరు చూసుకున్నట్లయితే పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి తీరానికి సమీపంలోనే ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. తీరం వద్దే ఉండటం వల్ల ఆకాశం మేఘావృతమై ఉన్నట్లు తెలిపింది. మరో 2 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని చెప్పారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం అయితే ఉందని. ఇక విశాఖ పోర్టులో 3వ నెంబర్ సాధారణ ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగుతూనే ఉంది. గురువారం వరకు కూడా మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అల్పపీడన ప్రభావంతో మనకి గురువారం వరకు కూడా రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నమాట. పశ్చిమ గాలుల ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 16 అల్పపీడనం ఏర్పడింది. తర్వాత వాయుగుండంగా మారింది. అది ఇప్పుడు ఏపీని అయితే పట్టుకొని అయితే లాగుతూ ఉందన్నమాట. అంటే మనం చూసుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనకి ప్రజెంటు ఈ అల్పపీడనం అయితే స్థిరంగా కొనసాగుతూ ఉందన్నమాట. అందువల్లే వరుసగా గురువారం వరకు కూడా మనకు వర్షాలు వచ్చే అవకాశం అయితే ఉన్నాయని చెప్తున్నారు. సో ఇది మనకి ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.